What if the biggest problem in your life right now is the actual reason you are growing? Your contrast is your expansion. కాంట్రాస్ట్ అంటే ఏంటి? మీకు నచ్చని మనిషి, మీకు నచ్చని సిచ్యువేషన్, మీరు కోరుకున్నట్టు జరగంది ఏదైనా కూడా మీ కాంట్రాస్ట్. ఈ కాంట్రాస్ట్లు వచ్చేది ఎందుకు అనంటే మీ సోల్ ఎక్స్పాన్షన్ జరగడానికి. గ్రోత్ ఓన్లీ హ్యాపెన్స్ outside comfort zones. Growth rarely happens inside comfort zone. సో అసలు ఈ కాంట్రాస్ట్లు అనేవి ఇప్పుడు వైట్కి బ్లాక్ కాంట్రాస్ట్ అన్నట్టు, లైట్ కలర్స్కి డార్క్ కలర్స్ కాంట్రాస్ట్ అన్నట్టు, మనం ఈవెన్ డ్రెస్సింగ్ కూడా ఒకటి డార్క్ కలర్ టాప్ వేసుకుంటే లైట్ కలర్ బాటమ్ వేసుకోవడం, ఇలా కాంట్రాస్ట్ మ్యాచ్ అవుతుంది కదా. సేమ్ లైఫ్ కూడా అంతే. ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ వస్తేనే మీకు ఏం కావాలి, మీరు దేన్ని వాల్యూ చేస్తారు, తర్వాత మీరు లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారు, ఏది ప్రూవ్ చేయాలనుకుంటున్నారు అనేది బయటకు వస్తుంది అనమాట. కాంట్రాస్ట్ ఈజ్ నాట్ సప్రెస్సింగ్ యూ, నాట్ డిస్టర్బింగ్ యూ. మీరు చూసే విధానంలో మీ పర్సెప్షన్ అనేది చేంజ్ అయితే యాక్చువల్లీ కాంట్రాస్ట్ హెల్ప్స్ యూ డిస్కవర్ వాట్ యూ ట్రూలీ వాంట్, వాట్ యూ ట్రూలీ వాల్యూ, వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్. సో డోంట్ ఫైట్ విత్ ద కాంట్రాస్ట్, గ్రో త్రూ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో ప్రమోషన్స్ రావట్లేదు లేదా ఎక్స్పెక్టెడ్ శాలరీ ఇవ్వట్లేదు. యూ నీడ్ టు కన్సిడర్ దాట్ దిస్ ఈజ్ ద కాంట్రాస్ట్. ఐ నీడ్ టు ఎక్స్పాండ్ ఇన్ దిస్ పాయింట్. లేదా సపోర్ట్ చేయని స్పౌస్, లేదా ఛాలెంజింగ్ రిలేషన్షిప్స్ మీ కిడ్స్తో కానీ, మీ పేరెంట్స్తో కానీ, మీ ఇన్లాస్తో కానీ, లేదా నైబర్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ, ఒక ఛాలెంజింగ్ రిలేషన్షిప్ వర్క్ ప్లేస్లో కానీ, this is my contrast, I need to expand in this. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్తో ఇబ్బంది పడుతున్నారు. సో దిస్ ఈజ్ మై కాంట్రాస్ట్, దిస్ ఈజ్ వేర్ ఐ నీడ్ టు ఎక్స్పాండ్ మై సెల్ఫ్. సో నెక్స్ట్ టైం ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినా, ఏ డిస్కంఫర్ట్ ఇన్సిడెంట్ జరిగినా కూడా వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ టు మీ అనే బదులు హౌ ఈజ్ దిస్ ఎక్స్పాండింగ్ మీ అనేది అడగడం ట్రై చేయండి. మీ లైఫ్ చేంజ్ అవుతుంది, మీ పర్సెప్షన్ చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ.